హాయ్ అండి, దిస్ ఇస్ జాహ్నవి. వెల్కమ్ బ్యాక్ టు జాను స్వీటీ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను వెళ్ళి విజిట్ చేసిన ప్లేసు అండ్ నాకు 2 సార్లు దర్శనం అయితే ఆ తల్లి భాగ్యం కలిగించింది. ఆమె చాలా గొప్పది అండ్ పతివ్రత శిరోమణి కూడా. అంటే చాలా పవిత్రమైన తల్లి అన్నమాట. ఒక మంచి భక్తురాలు, దేవుని భక్తితోనే చిన్నప్పటి నుంచి పెరిగింది. సో ఆ స్టోరీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. నేను వెళ్ళి వీడియో తీశాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి టెంపుల్స్ కోసం నేను తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది వ్లాగ్స్ ఛానల్లో. సో ప్లీజ్ సపోర్ట్, మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. మంచిగా సపోర్ట్ ఇస్తారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. శ్రీ తిరుపతమ్మ తల్లి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పెనుగొంచుప్రోలు అనే గ్రామంలో ఉందన్నమాట. ఆ టెంపుల్ ఎక్కడుందంటే కృష్ణా జిల్లాలో అయితే ఉంది. మనకి తెలంగాణ కృష్ణా జిల్లా ఎండింగ్లో ఉంటుందన్నమాట పెనుగొంచుప్రోలు అని. అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. మహాపవిత్రమైన తల్లి అండ్ స్వరూపిణి. ఆమె యొక్క పవిత్రత మనం అసలు పంచుకోలేము, అంత పవిత్రతమైన తల్లి. అండ్ ఆమె దేవతగా కొలువై ఉండడానికి కూడా ఆమె భక్తి అండ్ ఆమె చేసిన మంచి పనులు, ఆమెకి అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన పద్ధతి. ఇంకొకటి వచ్చేసి ఆమె పవిత్రమైన స్వరూపిణి. ఆమె జననం వచ్చేసి కొల్ల శివరామయ్య రంగమ్మ గారి దంపతులకు అయితే పుట్టింది. వాళ్ళిద్దరూ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి బాగా ప్రార్థించేవారు. ఆ ప్రార్థన వల్ల తను పుట్టిందనమాట తిరుపతమ్మ. సో వాళ్ళిద్దరూ భక్తిపరులు అవ్వడంతో ఆమెకి తిరుపతమ్మ అని పేరు పెట్టారు అమ్మవారికి. ఆమె కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలన్నమాట. బాగా పూజిస్తూ ఉండేది. భక్తి తప్ప స్వార్థం, ఈర్ష ఏమి ఉండేవి కాదు ఆ తల్లికి. సో ఆమె ప్రార్థించడం, చేయడం ఇంకా చాలా భక్తితో ఉండేది. తిరుపతమ్మ స్టోరీ అయితే నేను ఈ వీడియోలో ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టోరీ విన్న తర్వాత మీరే ఆమె భక్తురాలు అవుతారు. అలాగే కాకుండా ఆమెని దర్శించుకోవడానికి కూడా తప్పకుండా వెళ్తారు. అసలు ఆ తిరుపతమ్మని దర్శించుకొని ఆ ఎంజాయ్మెంట్ కానివ్వండి, ప్రతిదీ ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తిరుపతమ్మ కూడా మనలాగే సాధారణమైన మనిషి, కానీ దేవత ఎలా అయింది, ఎలా కొలువైంది, ఆ ఊరిలో ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. తిరుపతమ్మ అపారమైన భక్తురాలని ముందు వీడియోలో అయితే చెప్పాను కదా. ఆమె భక్తిని అనుసరించి వెంకటేశ్వర స్వామి అయితే వరమిస్తారు. అసలు వెంకటేశ్వర స్వామికి తిరుపతమ్మకి సంబంధం ఏంటి, ఆ అమ్మవారు ఎలా అయ్యారు, అసలు ఆమె భక్తి ఏంటి అనేది వీడియోలో చూసేయండి. తిరుపతమ్మ పుట్టుక స్టోరీ కోసం మీకు మొత్తం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది మిగతా స్టోరీ. యుక్త వయసులోనే తిరుపతమ్మకు తన బంధువైన గోపయ్యతో వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా ఆమె భక్తుకు సేవ చేస్తూనే భగవంతుని నిమగ్నమైంది. ఆమె పాతివ్రత్యం, సహనం, వినయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. అయితే ఆమె ఆడపడుచులు ఆమె మంచితనాన్ని చూసి ఎన్నో కష్టాలు పెట్టేవారు. అయితే తిరుపతమ్మ ఒక్క మాట కూడా అనేది కాదు. ఓర్పుతోనే, సహనంతోనే భరించేది. కొంతకాలానికి గోపయ్య చెడు స్నేహాలు చేసి గోపయ్య అపార్థం చేసుకున్నాడు తిరుపతమ్మని. తిరుపతమ్మ ఆ అవమానాలని కూడా తట్టుకుని భర్త అడుగుజాడలోనే భర్తకు ఎదురు మాట అస్సలు చెప్పేదే కాదు. భర్త ఏం చెప్పినా చేసేది. సేవలు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, భక్తితోనే ఉంటా భర్త సేవను కూడా భావించేది. భర్తను కూడా ఒక దేవుళ్ళ కొలిచేది తిరుపతమ్మ. ఎన్ని కష్టాలు పెట్టినా వెంకటేశ్వర స్వామిని మాత్రం నమ్ముకోవడం మానలేదు తిరుపతమ్మ. అలా చెడు స్నేహాలు పట్టిన గోపయ్యని ఎవరో ఒక రోజు కత్తితో గాయపరిచారు. మరణించే ముందు కూడా తిరుపతమ్మ తన భర్తని క్షమించి అతనికి ఎటువంటి అపాయం జరగకూడదని దేవుణ్ణి ప్రార్థించింది. ఆమె పాతివ్రత్యం, శక్తి, క్షేమగుణం చూసి ప్రజలు ఆమెకి దేవతగా ఆరాధించేవారు. తరువాత ఆమె శక్తి స్వరూపిణిగా వెలిసిందని భక్తుల విశ్వాసం. నేటి పెనుగొంచుప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం లక్షలాది మంది భక్తులు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. ఇక్కడ అమ్మవారిని దర్శించే కుటుంబం సమస్యలు తొలగి సౌభాగ్యం, సంతానం, ఆరోగ్యం, మనశ్శాంతి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే జాతరకు వేలాది మంది భక్తులు హాజరవుతారు.
అందరూ తిరుపతమ్మలాగే ఉండాలి, ఆడదానికి ఉన్న ఓర్పు ఎవరికి ఉండదని తిరుపతమ్మ అయితే నిరూపించింది. అందుకే ఈ దేవస్థానం మొత్తం పెనుగొంచి పొరలు కానివ్వండి, ఎవరైనా సరే ఆమెను దేవతలే పెట్టుకున్నారంటే ఆమె మనసు గొప్పతనం అండ్ ఆమె పూజించే భక్తి ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది అడ్రస్ కూడా చెప్పాను కదా, కృష్ణా జిల్లా పెనుగొంచిప్రోలు. ఈ గ్రామంలో అమ్మవారు కొలువై ఉన్నారు. చాలా భక్తిపరురాలు, చాలా మనకు కూడా భక్తి అనేది నవ్విస్తుంది. ఇక్కడ పొంగల్ చేసుకునే వెళ్తారండి అమ్మవారికి. ప్రతి ఒక్కరు పొంగల్ చేసుకుని పెట్టుకునే దేవస్థానానికి వెళ్తారు. అలాగే ఇక్కడ మొక్కులు ఎక్కువ చెల్లిస్తారనమాట. అంటే కోళ్ళు కానివ్వండి, మేకలు కానివ్వండి బలి ఇస్తారు. సో వాటిని కోడుకుని మామిడి తోటల్లోనే వండుకొని తింటారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ హడావిడి చూస్తే మనకే ఊపు వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, డంపులు కొట్టుకుంటా తీసుకువెళ్ళడం కానివ్వండి, పొంగళ్ళు చేసి పెట్టడం కానివ్వండి అమ్మవారికి అలా అర్పిస్తారనమాట. నేను ఇది వచ్చేసి సెకండ్ టైం అయితే వెళ్ళాను. ఆ తల్లి దర్శనం నాకు కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరు కూడా వెళ్ళి ఆ తల్లిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అవకాశం అనేది వస్తుంది. సో అవకాశం ఉన్నప్పుడే మనం గుళ్ళకు కానీ టెంపుల్స్ అంటే మేబీ ప్రతి టెంపుల్ని విజిట్ చేయాలి. విజిట్ చేయడం వల్ల మనకి ప్రతి ఒక్క స్టోరీ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళు కాలేరు. వాళ్ళు ఎన్నో సాహసాలు చేస్తేనే ఇలా గొప్పవాళ్ళు అవుతారు. సహనం శక్తి స్వరూపిణి అని ఎందుకంటారంటే ఆడదానికి ఇలా కొన్ని పద్ధతులు ఉంటాయని చెప్పేసి. మనకి ఎగ్జాంపుల్ తిరుపతి అమ్మవారే. ఆ అమ్మవారికి ఉన్న ఓర్పు వల్లే ఇంత గోపయ్య స్వామిని క్షమించగలే గుణం ఉంది. పొంగళ్ళు అయితే చేస్తున్నారు. ఈ కుండ మనం అక్కడ తీసుకోవచ్చు. మనకు అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇన్కేస్ కుకింగ్తో సహా చేసేవాళ్ళు కూడా ఉంటారు. వండుకొని తినొచ్చు. లేకపోతే పక్కన ఎవరికైనా ఇచ్చి కుకింగ్ కూడా చేయించుకోవచ్చు. వాళ్ళే వండి పెడతారు. లేకపోతే మనకు వండుకోవాలంటే మామిడి తోటలు కూడా అవైలబుల్ ఉంటాయి. రూమ్స్ కూడా ఉన్నాయండి, ఏసీ రూమ్స్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటాయి. మనకి ఏది ఉండదన్నమాట. దేవస్థానంలోనే సత్రాలు కూడా ఉంటాయి ఫ్రీగానే. వాష్రూమ్స్ కూడా అన్నీ అవైలబుల్, కంఫర్ట్గా ఉంటాయి. అమ్మవారి దర్శనం కూడా మార్నింగ్ అయిపోతుంది. అందరూ మార్నింగ్ చేసేసుకుని పొంగల్ చేసేసుకుని ఇంకా అమ్మవారిని దర్శించేసుకుని అయితే తినేసి ఇంటికైతే బయలుదేరుతారు. దూరంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, దగ్గరగా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎక్కడున్నా సరే ఈ అమ్మవారిని అయితే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి విజిట్ చేస్తారు. మనకి రూమ్స్ కూడా ఉంటాయి. ఈరోజు వెళ్తే రేపు అంటే ఎక్కువ సండే అండ్ ఫ్రైడే ఉంటుందంట టెంపుల్. మిగతా డేస్లో ఖాళీ ఏనంట. ఎక్కువ మొక్కులు చెల్లించేది ఆ రోజుల్లోనేనంట. ఇక్కడ మేము కుకింగ్ అయితే బయట ఇచ్చేసాము. చికెన్ కర్రీ వండారు. అది నాటుకోడి కర్రీ అయితే కోసుకున్నాము. అందుకే నాటుకోడి కర్రీ అండ్ తెల్ల రైస్ అయితే వైట్ రైసు అవే తీసుకున్నాము. సింపుల్గా అయిపోయింది. ఇంకా చూడండి, ఇక్కడ అందరూ వచ్చి ఆటపాటలతో అలరిస్తారు. అమ్మవారి దర్శనం అయ్యాక ఇలా అయితే మామిడి తోటలో ఎంజాయ్ చేస్తారనమాట చాలామంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్మెంట్ కోసం ప్లస్ అమ్మవారి దర్శనం కోసం, అమ్మవారి విలువల కోసం అయితే వస్తారు. అన్నిటికన్నా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మొక్కులు కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్యామిలీస్తో కానివ్వండి, లారీల మీద వస్తారనమాట. అంటే ఒకరిద్దరు రారు, కుట్లుగా ఫ్యామిలీస్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, పెద్దగా ఎక్కువ మంది జనం వస్తారు. అంత బాగుంటుంది టెంపుల్. మనం ఎంజాయ్ చేయడానికి కానివ్వండి, విజిట్ చేయడానికి, డ్యాన్సులు కానివ్వండి, అన్నిటికి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అమ్మవారి దర్శనం కూడా మతిపోద్ది. దగ్గర నుంచి అయితే చూపిస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.